సో అది వాళ్ళు చేసే ప్రయత్నాలు. అంటే ఇప్పుడు ఇవన్నీ బయటికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత రాంగ్ చేస్తున్నారు కదా తనని. ఇప్పుడు ఇదే ఫెడరేషన్కి 3 లక్షలు డొనేట్ చేశాడండి. ఇప్పుడు ఫెడరేషన్ ఏదైతే నాన్ కోఆపరేషన్ చేసిందో ఆ ఫెడరేషన్కి 3 లక్షలు డొనేట్ చేశాడు. ఎందుకు చేశాడు మరి? ఇప్పుడు ఎందుకంటే అక్కడ రీజన్ కనబడుతుందా అండి చెప్పండి? నిజంగా అది సీరియస్ రీజనా అంత తనని చేయడానికి? చిన్న పిల్లగాడికి అర్థమవుతుంది ఇవాళ రేపు. అదంత పెద్ద మ్యాటరే కాదు, అది కూర్చొని చేసుకునే మ్యాటర్ అది. పోనీ మా గొడవలోకి మీరెందుకు వచ్చారు? మేమే తన్నుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, రేపు ఒకటి అయిపోతాం మా యూనియన్లో. సో బయట వాళ్ళు ఎందుకు వచ్చి మీకు అంత అది దాన్ని హైలైట్ చేశారు? హైలైట్ చేశారు అంటే ఇప్పుడు ఏదైనా సరే మీడియా వాంటెడ్లీ చేశారంటున్నా నేను. వాంటెడ్లీ ఎవరు చేశారు? మీడియా వాళ్ళు దౌర్జన్యంగా అయితే చేయలేదు కదా. మీడియా వాళ్ళు కాదు, అవతల పార్టీ వాళ్ళు పిలుచుకున్నారు. అదే అవతల పార్టీ నేను చెప్పా ఇందాక. నేను చెప్తా ఒక విషయం చెప్తాను. మీడియా వాళ్ళు అంటే మీకు ఇంత వస్తుంది కదా, నేను జర్నలిస్ట్, మాకు తెలుసు. నేను కార్డు చూపిస్తాను మీకు. చెప్పండి. రేపటి రోజున జానీ మాస్టర్ గారు ఒక మీడియా సంస్థకు ఫోన్ చేసి ఇదిగో పలానా రోజు ఇలా ప్రెస్ మీట్ ఉందమ్మా రాండమ్మా అంటే రాకుండా ఎవరైనా ఉంటారా? నేను ఇదే మాట్లాడుతున్నాను. మొన్న ప్రెస్ మీట్, అమ్మాయి ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు అన్ని ఛానల్స్ వచ్చాయి. దగ్గర 10 మంది ఇంటర్వ్యూలు తీసుకున్నారు. 3 రోజులైంది ఒక వీడియో టెలికాస్ట్ కాల. ఎందుకంటే మీరు నిజాలు ఎందుకు తీయట్లేదు? నెక్స్ట్ తమ్నైల్స్ ఏంటి? ఇప్పుడు అక్కడ జరిగేది ఒకటి, అక్కడ ఏదో జరుగుతోంది. ఇప్పుడు విలేకరి అంటే ఏంటంటే విన్నది విన్నట్టుగా లేఖనం ద్వారా తెలియజేసేది విలేకరి. సో అలాంటప్పుడు ఏంటంటే నేను వీళ్ళందరినీ కూడా ఏమంటున్నానంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను, సార్ ఉన్నది ఉన్నట్టు బతికించండి, న్యాయాన్ని బతికించండి. ఆల్రెడీ సగం లోకం ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు కలికాలం వచ్చిన తర్వాత మొన్నెవరో ఒక అమ్మాయి ఐ లవ్ చెప్పలేదని చెప్పి బస్ స్టాండ్ లో పొడిచిపోయాడంట. మీకు వచ్చింటుందో లేదు. డ్రమ్ముల్లో పెడుతున్నారు, సిలిండర్ లో పెడుతున్నారు, కుక్కర్ లో పెడుతున్నారు, మిక్సీలో పెడుతున్నారు. ఎలా పెడుతున్నారు వాళ్ళకు దండం పెట్టాలి. అసలు ఇంత చేసుకుంటున్నారు. మొన్న ఎవరో కార్ లో వెళ్తుంటే కార్ ఆపేసి మధ్యలో పొడిచేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇంత అంటే లేదండి, ప్రేమలు జాలి అసలు ఏమీ లేదు. మొన్న వైష్ణవ్ ఇష్యూ తీసుకుంటే కూడా 12 సార్లు కత్తిపోట్లు పొడిసి అమ్మాయి చచ్చిపోయేలా చూసి అతను కూడా ఏం చేయలేకపోతున్నాం మనం. ఇప్పుడు ఈ అమ్మాయి బస్టాండ్ లో చంపిన అమ్మాయిని కూడా సాక్ష్యాధారాలు లేవని చెప్పి అతను ఇంకేం చేయట్లేదంట. సో ఇట్లా ఇంత సమాజంలో ఇంత పొల్యూట్ అయిపోయినప్పుడు నాకు ఒకటే నమ్మకం, లాస్ట్ టైం చాలా హెల్ప్ చేసింది మీడియా. జానీ మాస్టర్ విషయంలో చాలా చేతిలో దండం సపోర్ట్ గా నిలబడిందంటే నేను ఉన్నది చెప్పానండి. నిజంగా మీడియా పరంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా సపోర్ట్ చేశారు. కానీ ఈసారి కూడా ఏమంటున్నానంటే డాన్సర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. డాన్సర్స్ కి డబ్బులు వెళ్ళట్లేదు, మధ్యలో తినేస్తున్నారు. కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు అడుగుదాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మేడం, జానీ మాస్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాంగ్ కి బ్యాక్గ్రౌండ్ లో ఆర్టిస్టులు 300 మంది అవసరం అయితే 100 మందిని మాత్రమే మన ఫెడరేషన్ నుంచి యూనియన్ నుంచి తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళని బయట అవుట్ ఆఫ్ నుంచి తెప్పించుకుంటున్నారు. అంటే మన సొమ్ము ఎవరికో పెడుతున్నారు అన్నట్టుగా ఇంకొకటి బయటకు వస్తున్న టాకు. అది ఎంతవరకు నిజం? ఇది కూడా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. గతంలో ఏంటంటే మాకు యూనియన్ సంస్థ స్థాపించినప్పుడు స్టార్టింగ్ లో ఒక 10 మందో 15 మందో డాన్సర్స్ అమ్మాయిలు ఉన్నారు, అంతవరకు ఎక్కువ లేరు. అబ్బాయిలు కూడా కొంతమంది అప్పుడు ఏదైనా కార్డు ఉండాలి, ఇంత మెంబర్ చూపించుకోవాలి అనేసి కార్డులు ఇచ్చేసారు. పెయింట్ వేసిన వాళ్ళకి కార్డు ఇచ్చేసారు, ఆటో తోలుకునే వాళ్ళకి కార్డు ఇచ్చేసారు. డాన్సర్స్ కాకపోయినా ఇచ్చారు కొంతమందికి. ఆఫీస్ బాయ్ ఉన్నాయి, ఏదున్నా సరే డాన్స్ ప్రాక్టీస్ ఉందా లేదా, వాళ్ళకి సెలక్షన్స్ లేదు, ఇచ్చారు. అప్పుడు ఏమన్నారంటే అప్పుడు చెన్నైలో బాగా ఆడుతున్నారు, సో చెన్నై వాళ్ళని కొంచెం పర్సెంటేజ్ చేసుకుందాం, బాంబే వాళ్ళని కొంచెం పర్సెంటేజ్ చేసుకుందాం, మన వాళ్ళు కొంతమంది ఉంటారు డెవలప్ అయ్యే వరకు. సో అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది నా వాదన. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏ మాస్టర్స్ వాడట్లేదా? ఇప్పుడు ఏ మాస్టర్స్ వాడట్లేదా? రేపు మీరు ఒక పబ్బు సాంగ్ తీస్తున్నారు, పబ్బు సాంగ్ లో ఎవరిని వేసుకుంటారు? ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు, శృతి హాసన్ ఉంటుంది. శృతి హాసన్ కానివ్వండి, ఇప్పుడు ఇంత ముందుకు ఇలియానా కానివ్వండి, వీళ్ళంతా కూడా శ్రీలీల కానివ్వండి, వీళ్ళంతా ఈ పక్కన ఫిగర్లు మామూలుగా ఉండాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మా దగ్గర అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు కరెక్ట్ చెప్పండి నాకు. అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? మీకు ఇందాక లెక్క చెప్పాను, 550 చిల్లర ఉన్నారు మొత్తం అన్నాను. దాంట్లో 130 మెంబర్స్ మాస్టర్స్ తీసేయండి, ఇంకెంతమంది మిగిలారు? 340 మెంబర్స్ మిగిలారు. 350 వేసుకుందాం పోనీ, 350 మిగిలారు. 350 మిగిలితే 350లో 150 మెంబర్స్ సీనియర్స్ అయిపోయారు. అలా ఒక్కొక్క చోట ఉన్నారు. బాగా సీనియర్స్ అవసరం ఉన్నప్పుడు వస్తారు వాళ్ళు, బాగా హెవీగా సీనియర్స్ అట్లా అవసరం ఉన్నప్పుడు వస్తారు. మరి మిగతా వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పే 300 మందికి ఇక్కడ ఎక్కడ ఉన్నారు? లెక్క తేలిపోతుంది కదా అక్కడ. సో దాంట్లో గర్ల్స్ ఎంత, బాయ్స్ ఎంత? మిగిలిన 200 మందిలో గర్ల్స్ ఎంత, బాయ్స్ ఎంత? సో అదే టైంలో శేఖర్ మాస్టర్కి వచ్చింది, అదే టైంలో గణేష్ మాస్టర్కి వచ్చింది, అదే టైంలో భాను మాస్టర్కి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఒకసారి అలా అయ్యింది. అలా అయినప్పుడు మాస్టర్స్ వాళ్ళందరూ ఏంటంటే కొంచెం కొన్ని కార్డులు ఎక్కువ ఇద్దామండి, కార్డులు ఎక్కువ ఇచ్చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఏంటంటే ఎవరు వినలేదు. అక్కడ అన్నారు సరే అన్నారు. తర్వాత ఎట్లు ఇస్తారు మాకు అదేదని ఇట్లా ఒక వాదన వచ్చింది. తర్వాత అదే దిల్ రాజు గారు ఒకసారి కూర్చోబెట్టేసి మనం అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి, ప్రతి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి తీసుకురండి మంచి హైట్ పర్సనాలిటీ డాన్సర్స్ చేసే వాళ్ళని తీసుకొని
రండి, మనకు మన దగ్గరే ఉంటే బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆ హోటల్ బిల్స్ అవన్నీ మీద అవసరం లేదు కదా. సో బయట నుంచి తీసుకొని వచ్చే బదులు మనం వాళ్ళే సెట్ చేసుకుందాం. ఊర్లో తిరగండి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్. ఊరు తిరిగి కూడా ఎవరో డాన్సర్స్ ని తెచ్చాము అన్నట్టు కూడా విన్నాను. అయితే ఇప్పుడు ఇలా పెట్టుకుంటే మన వాళ్ళే వర్క్ చేస్తారు కదా, మళ్ళీ వేరే వాళ్ళ కార్డులు ఇవ్వద్దు మనము. ఇప్పుడు అప్పటికి కూడా ఇంకొకటి మేమేం ఒపీనియన్ చెప్పామంటే, సరే ఈ కార్డ్స్ ఇవ్వద్దు, ఒక ఆరెంజ్ కార్డ్ అని పెడదాం. ఆరెంజ్ కార్డ్ అని పెట్టేసి వాళ్ళకి ఏంటంటే ఈ ఎక్స్ట్రా మన వాళ్ళకి అయిపోయినాక మిగులుతుంది కదా, అప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే, ఆరెంజ్ కార్డ్ అని పెడదాం. మనం బయట ఎవరినో ఎత్తుక్కొని అవసరం లేదు, మన సంస్థ నమ్ముకొని ఉంటారు కదా, కొంతమంది కార్డు రావట్లేదు అంటున్నారు కదా, ఆరెంజ్ కార్డు ఇద్దాం. మీరు ఫుల్ఫిల్ అయినాకనే, మీరు సరిపోయినాకనే వాళ్ళని పిలుద్దామని చెప్పన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ బయట రానివ్వట్లేదు. ఏమంటే పర్సంటేజ్ తీసుకుంటున్నారు. 5,000 ఒక రోజుకి 4,000 ఇవ్వాల్సిన డాన్సర్స్ కి 1,500 మాత్రమే ఇస్తున్నారు, 2,000 ఇస్తున్నారు అన్నట్టుగా కూడా పోర్ట్రే చేస్తున్నారు చాలా మంది. అవును. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అదే అంటున్నాను, ఇప్పుడు డాన్సర్స్కి వెళ్ళాల్సిన పేమెంట్ డాన్సర్స్కి వెళ్ళాలి. ఇప్పుడు మాస్టర్స్ అంటారు, మాస్టర్స్ బాంబే మాస్టర్కి ఎందుకు తీసుకుంటున్నారు, బాంబే గర్ల్స్ అంటే ఆయనకు పర్సంటేజ్ వస్తుందంటే మిగతా వాళ్ళు ఎవరు పర్సంటేజ్ తీసుకోలేదా? ఎంతమంది పర్సంటేజ్ తీసుకోలేదు? ఇప్పుడు మాకు ఏంటంటే 5% అయిందండి. అది కూడా ఎందుకు అంటే, ఇది కూడా ఎందుకు తెలియాలి అంటే, బిజీగా ఉన్న మాస్టర్స్కి ఏంటంటే బిజీగా పేమెంట్లు వస్తాయి, బిజీగా వర్క్ వస్తుంది. వర్క్ లేని మాస్టర్ సంవత్సరానికి ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కూడా ఆయన కంపెనీలు తిరగాలి, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. సాంగ్ వచ్చిన తర్వాత సపోజ్ ఒక 50 మంది బాయ్స్ వేస్తారనుకోండి, 5% అంటే ఇప్పుడు ఆయనకి అది హెల్ప్ అయినట్టే కదా, ఇంకో సంవత్సరం తిరగడానికి అయినట్టే కదా. ఆ 5% అతను తీసుకునేప్పుడు పెద్దవాళ్ళు తీసుకోకండి. వీళ్ళందరూ ఏమన్నారంటే, కొంతమంది మొన్న అందరూ ఆపేశారు, మేము తీసుకోవట్లేదు, జానీ మాస్టర్ కూడా కొద్ది పర్సెంటేజ్ వద్దు, డాన్సర్స్కి ఇచ్చేద్దాము. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, ఇంకొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ అన్నారు వద్దు, మాకు ఇప్పుడు పేమెంట్స్ బాగానే వస్తున్నాయి కదా అని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. కానీ లేని మాస్టర్స్, వర్కే లేని మాస్టర్స్, వాళ్ళు ఒక 5% తీసుకుంటారు కదా, మరి దీన్ని కూడా ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు మాస్టరే చెప్తేనే కదా ఎంతమంది గర్ల్స్ ఉండాలి, ఎంతమంది బాయ్స్ ఉండాలని చెప్పేది, మాస్టరే కదా వర్క్ ఇచ్చేది. సో మాస్టర్ వర్క్ ఇచ్చినప్పుడు ఇప్పుడు బయట మనకి తీసుకెళ్తేనే డబ్బులు పర్సంటేజ్ తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఇంత కష్టపడి క్రియేట్ చేసి కంపెనీలు తిరిగి వతిలాడుకొని సాంగ్ తెచ్చుకున్న మాస్టర్ తీసుకుంటే దీంట్లో వచ్చిన తప్పేంటి? ఇంకొకటి మేడం, ఫైనల్ గా ఇది ఓవరాల్ గా ఈ గొడవకి కారణం ఏంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ దీంట్లో యాడ్ చేస్తాను. అండ్ పంజాగుట్ట ప్రకాష్ గారు ఉన్నారు కదా, జోసెఫ్ గారు, అండ్ అతను ఏంటి అంటే కొన్ని ప్రూఫ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. అసలు అది ఎంత వరకు నిజం? దాని మీద మీరు ఏం మాట్లాడతారు? ఏం ప్రూఫ్ చూపించారు అంటే జానీ మాస్టర్ గారు కానివ్వండి, లేకపోతే మన సుమలత గారు కానివ్వండి, ఇన్ని ఫ్రాడ్స్ చేశారు, డబ్బులు తీసుకుంటున్నారు, అండ్ పేమెంట్స్ అనేవి బేటాస్ అనేవి కరెక్ట్ గా ఇవ్వడం లేదు అన్నట్టుగా బయట పోర్ట్రే చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఇంకోటి చెప్తున్నారు, వాళ్ళు చేసింది చెప్తున్నారు, అదే వాళ్ళు చేశారు, అది మీ ఇంకొకరు చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి చెప్తాను, ఇక్కడ జానీ మాస్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అనేది ఒక రీజన్. ఇప్పుడు ఆయన సాంగ్ చేసినప్పుడు పర్సంటేజ్ మిగతా బాంబే గర్ల్స్ వాడారు, అది ఆయన పర్సనల్, అది ఆయన ఇష్టం. అది అవును, ఆ సాంగ్ తెచ్చుకోవడం ప్రొడ్యూసర్ ఇష్టం, ఆయన ఇష్టం, దాంట్లో మనం అడగడానికి లేదు, అసలు ఎవరికి రైట్స్ లేవు. పని మా కార్డు ఎలా ఇచ్చారు మాకు, మా దగ్గర కార్డు తీసుకోండి, పని మీరే వెతుక్కోండి అని కార్డు చెప్తా అంతే. మరి మీకు కార్డు ఇచ్చినప్పుడు మేము పనిస్తామని అక్కడ షూరిటీ మీకు ఇస్తారేమో చూసుకోండి, ఏ సంస్థలోనైనా. ఇప్పుడు మీరు మేకప్ తీసుకుంటున్నారా, కెమెరా తీసుకుంటున్నారా, ఎవరికైనా సరే అలా కాదండి, అక్కడ రూల్ ఉండదు, కార్డు మట్టుకే ఇస్తారు అంతే. మెంబర్షిప్ అంటే మీకు ఏదైనా హక్కుల కోసమే యూనియన్ మీకు ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూనియన్ ఉంటుంది మీకు. సో అంతవరకే కానీ మేమే మీకు పని కల్పిస్తామని మేము చెప్పట్లేదు. సో అలాంటప్పుడు మాస్టర్ బయటికి వెళ్ళి సాంగ్ తెచ్చుకున్నప్పుడు అది ఆయన ఇష్టం, ఎవరిని పెట్టుకుంటాడు, ఎవరిని పెట్టుకోడు, ఎవరిని ఏం చేస్తాడు అనేది ఆయన ఇష్టం, మనం అడగడానికి లేదు. ఒకవేళ అడగాలి అనుకున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. శేఖర్ మాస్టర్ గారు మాకు వర్క్ లేదని చాలా రోజులైంది, వర్క్ ఇవ్వండి. జానీ మాస్టర్ గారు మాకు వచ్చి వర్క్ ఇవ్వండి. ప్రోగ్రామ్ ఇచ్చేసి వర్క్ అడగండి. కానీ అంతేగాని మీరు ఎట్లా ఇయ్యారు వర్క్, మీరు ఎట్లా చేయరు వర్క్, ఈ ప్యాటర్న్ లో వెళ్ళకూడదు, ఎవరు కూడా వెళ్ళకూడదు. మేము కూడా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి సార్ మీరు ఎట్లా ఇయ్యారు మాకు సాంగ్ అడగలేము కదా మేము, సార్ మేము బాగా చేస్తాం మాకు సాంగ్ ఇవ్వండి ఇలా అడుగుతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.